ఇదిగోండి చికెను, ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి ఉంచాను. 1 గంట 2 గంటల నుంచి ఫ్రై చేశాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇందులోనూ చిన్న లైట్గా గ్రేవీ లాగా రెడీ చేయడానికి అనమాట. ఇదిగోండి ఇందులో వేసాను ఇస్తున్నాను అనమాట. ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, ఎందుకంటే వీడియో చూపించలేదు. ఇదిగోండి ఇది వేసాను ఒక చిన్న స్పూన్తోని. ఇప్పుడు ఇంకా అందులోకే కారాలు, ఉప్పు పసుపు, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్. ఇదండి చూసారా చికెను వేస్తాను. ఇప్పుడు లైట్గా టమాటా పేస్ట్ కూడా వేసాను. ఇదిగోండి ఎందుకంటే నేను చేతితో పట్టుకొని తీస్తున్నాను, అందుకనే వేసేటప్పుడు. ఓకే అండి, కూడా అలా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.